ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమో ఏపీ గురించి ఎందుకు మాట్లాడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 12% ఓట్ ట్యాంపరింగ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ 12.54% ఇంచుమించుగా 49 లక్షల ఓట్లు. నీకు ప్రోగ్రాం రాసేటప్పుడు పేరును బట్టి అయినా రాయొచ్చు, సీరియల్ నెంబర్ బట్టి రాయొచ్చు, గుర్తును బట్టి కూడా రాయొచ్చు. గుర్తును కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు. గుర్తును ట్యాంపరింగ్ చేయడం అంటే ఎట్లా? మార్ఫింగ్. నీ తలకాయ తీసి మోడీ గారు తలకాయ పెట్టచ్చుగా, అది కూడా చేయొచ్చు. కంప్యూటర్ నువ్వు ఎట్ట చెప్తే అట్లా చేస్తుంది. తప్పు కంప్యూటర్ కాదు, కంప్యూటర్ మిషన్ది కాదు, అక్కడ బూత్లో కూర్చున్నటువంటి ఆఫీసర్స్ది కాదు, ఎవరిది కాదు, ప్రోగ్రాం రాసిన వాడిదే తప్పు. మరి ప్రోగ్రాంలో ఎవరి చేత రాయించారు, ఎవరి చేత రాయించారంటే అది మోడీ గారు రాయించారా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మోడీ గారు చెప్తే రాయించారా, చంద్రబాబు నాయుడు చెప్తే రాయించారా, ఇంకొకళ్ళు చెప్తే రాయించారా, ఎవరికి తెలియదు. అది టాప్ సీక్రెట్గా ఉంటుంది. BEL వాళ్ళు, ECIL వాళ్ళు మిషన్లు తయారు చేశారు. M3 వర్షన్ అంటారు దాన్ని. అది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉండదు కాబట్టి వైరస్ కూడా 18 డిగ్రీల దగ్గర నుంచి 24 డిగ్రీల వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. 30 డిగ్రీల దగ్గర అయినా తట్టుకుంటాయి. నువ్వు రిమోట్ కంట్రోల్ ఉపయోగించి కానీ, శాటిలైట్ ఫోన్లు ఉపయోగించి కానీ, రేడియో వేవ్స్ ఉపయోగించి కానీ, అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉపయోగించి కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగించి కానీ వాటిని నువ్వేం చేయలేవు. ఇండిపెండెంట్ మిషన్స్ అయ్యి, అది ఆ పర్పస్కు మాత్రమే డిజైన్ చేసిన మిషన్స్ అయ్యి. అందులో స్లాట్స్ కూడాను ఓన్లీ ఒక స్లాట్ ఉంటుంది, చిప్పు పెట్టే స్లాట్ మాత్రమే ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే ఈ చిప్స్ అనేది మన ఇండియాలో తయారు చేయరు, కొరియాలోనూ అట్లా తయారు చేస్తారనమాట. రకరకాల చిప్స్ ఉంటాయి. ఏ రకమైన చిప్ను ఉపయోగించారో చెప్పండి అంటే మేము చెప్పమంటారు. వీవీప్యాట్లు లెక్క పెట్టండి అంటే మేము లెక్క పెట్టమంటారు. మాక్ పోలింగ్ చేస్తామంటారు. సోర్స్ కోడ్ ఏందో ఇవ్వరా బాబు అంటే మేము అంటారు. మిషన్లలో 95%, 98% ఛార్జింగ్, బ్యాటరీ ఛార్జింగ్ కనపడతా ఉంది. ఇది ఎట్ట కుదిరిందిరా అంటే దానికి సమాధానం చెప్పమంటారు. ఒక సామాన్య మానవుడు కానీ, నువ్వు కానీ, నేను కానీ, రాహుల్ గాంధీ కానీ, మహువా మంత్రి లాంటి వాళ్ళు కానీ, విప్లవ్ ఠాకూర్ లాంటి వాళ్ళు కానీ అడిగేటువంటి ప్రశ్నలకి ఒక్కదానికి కూడాను ఎవరి దగ్గర సమాధానం లేదు. వీళ్ళంతా కూడా కుమ్మక్కై చేసినటువంటి పని. కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోతుంది. ఎలక్షన్లు పోతాయి, మళ్ళీ వస్తాయి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో మేనేజ్ చేసి గెలిచారో ధైర్యం వచ్చేసింది. ఇంకా మనల్ని అడిగేవాడు ఎవడబ్బా చేద్దాంలే అన్న ఉద్దేశంతో మహారాష్ట్రలో చేశారు, హర్యానాలో చేశారు, రేపు బీహార్లో కూడా అదే చేస్తారు. అందుకని ఇంత గట్టిగా పట్టుకున్నారు. నువ్వు అంటున్నావు కదా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ని గురించి ఎందుకు అడగడం లేదు సంగతి సమాచారం అని. ఆయన అటు బీజేపీలోనూ కాదు, కుటుంబంలో లేడు, ఇటు ఇండియా కుటుంబంలో లేడు. కానీ బీజేపీ వాళ్ళు ప్రతిపాదించిన బిల్లులన్నిటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడుగా. బీజేపీ వాళ్ళకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూనే ఉన్నాడుగా. కానీ బీజేపీ వాళ్ళతో కలవాల. కాంగ్రెస్ నుంచి విభేదించి పరచబడి అవమానంతో బయటకు వచ్చి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి దాన్ని హైకోర్టు వాళ్ళు సుమోటోగా తీసుకొని 16 నెలలు జైల్లో పెట్టి బయటకు వచ్చి లాస్ట్ టైం 67 తెచ్చుకొని, అంతకుముందు 151 తెచ్చుకొని ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చేసేదో చేశాడు, సంగతి సమాచారం అయిపోయింది. 2024 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారే నీతిపరుడు, నిజాయితీపరుడు, భారత రాజ్యాంగాన్ని గౌరవించేవాడు అయితే అవుతాడా కాదనసంగా దేవుడు ఎరుగాక. అయితే చంద్రబాబు నాయుడు గారే ముందుకొచ్చి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అడగడం కాదు, ఇంకొకళ్ళు కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పనిచేస్తున్నారా లేదా కాదు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. ప్రజలు ఓట్లు వేస్తేనే నేను గెలిచా. ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మిషన్ని చెక్ చేయండి, బ్యాటరీ లెవెల్స్తో సహా చెక్ చేయండి. సోర్స్ కోడ్ అడుగుతున్నారు కాబట్టి సోర్స్ కోడ్ ఇవ్వండి, మిషన్ కాన్ఫిగరేషన్ చూపించండి. నేనే డబ్బులు కడతా, వేరే వాళ్ళు కూడా కట్టాల్సిన పని లేదు. మా తెలుగుదేశం పార్టీ కడుతుంది, లేదంటే గవర్నమెంటే కడుతుంది. 175 కాన్స్టిట్యున్సీస్లో 5%, 10% అన్ని బూతులకు సంబంధించిన వీవీప్యాట్స్ లెక్క పెట్టండి అని కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే హ్యాట్స్ ఆఫ్. అది చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని, జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక ఆయన ఎమ్మెల్యే చేస్తే నువ్వు చేయలేదుగా, అటువంటి చంద్రబాబు నాయుడే చేయాలి. ఆయన నీతిపరుడు, నిజాయితీపరుడు, 45 ఇయర్స్ ఇండస్ట్రీ, నాదంతా పెద్ద విజనరీ, సంగతి సంవత్సరం అని చెప్పి ఇంత చెప్పుకుంటాడు కదా ఆయన. అలాంటప్పుడు ఆయన ఛాలెంజ్ తీసుకోవాలి. అప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ కూడా నమ్మకం కలుగుతుంది, లేదా అపనమ్మకం అన్నా కలుగుతుంది. చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉంటాడు, ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత పోతాడండి. మీరైనా అంతే, నేనైనా. జాతస్య మరణం ధ్రువం కదా. ఎవరికైనా కానీ చావునే తప్పదు, సావుకు భయపడాల్సిన పని లేదు. కానీ
నీతి, నిజాయితీ, రాజ్యాంగము, ప్రజాస్వామ్యము నిలబడాలి. ఎవరైనా సరే కోరుకోవాల్సినటువంటిది ఏంటంటే 5 విషయాలు. దేశానికి సంబంధించినంత వరకు సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్నిటీ, ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్. ఈ 5 కోరుకోవాలి. ఓకే. ఇవన్నీ జరగాలి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలి. ఎలక్షన్లు జరగాలి అంటే ఈవీఎం మిషన్స్నే వాడండి. కానీ మీరు రాసినటువంటి చిప్ ఏంటి, చిప్ నెంబర్ ఎంత, మిషన్ నెంబర్ ఎంత, కనెక్టివిటీ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా చూపించండి. అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్కి తెలియకపోవచ్చు, మాలాంటి వాళ్ళకి చూపించండి. ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఇదిగో ఈ రకంగా చిప్ రాశారు, ఈ చిప్స్ అనేటువంటిది ఈ 230 పోలింగ్ బూత్ మిషన్స్లో కూడా పెట్టారు, దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అథెంటిక్గా సర్టిఫై చేయించండి. ఎవరి చేతన్నా సర్టిఫై చేసేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ప్రధాని సర్టిఫికేషన్ ఉందిగా మనకి, సిఎంఎం లెవెల్ 1, 2, 3, 4, 5 సర్టిఫికేషన్ ఉంది. అవునా? ఒక స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇంకొకటి కానీ సర్టిఫై చేసే ఏజెన్సీస్ ఉన్నాయి. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్, నేను కూడా బ్యాలెన్స్ షీట్లు, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లు, నెట్వర్క్ సర్టిఫికేట్లు సర్టిఫై చేస్తుంటా. ఇట్లనే ఇది టెక్నాలజీకి సంబంధించి సర్టిఫై చేసేవాళ్ళు కూడా ఉంటారుగా. వాళ్ళ చేత కానీ చేయిస్తే మంచిది. ఎలక్షన్ కమిషను, రాహుల్ గాంధీ వీళ్ళందరూ మర్చిపోండి. నేను అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరే ముందుకొచ్చి ఈ సమస్యని పరిష్కరించండి. సమస్యను కూడా అనుకోవట్లేదు నేను, క్లారిఫికేషన్ ఇవ్వండి చాలు. పోనీ 175 స్థానాల్లో చేశారనుకో చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ గ్రేట్. కనీసం 50% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో చేయండి. చేయాల్సింది ఏంటి? మిషన్ ఎలా పనిచేస్తుందో చూపించండి, సోర్స్ కోడ్ ఏంటో చెప్పండి, టైప్ ఆఫ్ చిప్ ఏంటో చెప్పండి, సర్క్యూట్ కనెక్టివిటీ చూపించండి, వీవీప్యాడ్లు లెక్క పెట్టండి. చాలు, తెలిపోద్ది. ఆ పని ఎందుకు చేయట్లేదు? రాహుల్ గాంధీ అడిగిన ఏంటి దానికి ఒక్కదానికి సమాధానం లేదు. నేను లాస్ట్ ఇయర్ జూలై దగ్గర నుంచి ఇదే మొత్తుకుంటున్నాను. నేను ఎక్కడా సమాధానం లేదు. ఎందుకంటే దొంగతనం చేసినటువంటి వాడు నేను దొంగతనం చేశానని చెప్పుకుంటాడా? చెప్పు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి భారతదేశంలో ఎంపీలు అయ్యి, ఎమ్మెల్యే అయ్యి ఎలక్షన్లు కండక్ట్ చేసేటువంటి బాధ్యత మీదే అని రాజ్యాంగం చెప్తే దొంగకు తాళాలు ఇచ్చినట్టు అయిపోయింది. ఇంక ఉపయోగం దాని మౌఖంగా ఇంకెంతకంటే చెప్పడం అనవసరం బాస్. ఓకే. అయితే మొన్న సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటంటే ఒక చిన్న జలకే ఇచ్చారు. బీహార్ ఎలక్షన్స్కి సంబంధించిన దాంట్లో 65 లక్షల ఓట్లు తీసేశారన్నారు కదా, అది పచ్చి బూతు. 13 కోట్ల మంది పాపులేషన్ ఉంటే 7 కోట్ల మంది చిల్లరకు మాత్రమే ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అంటే ఇంచుమించుగా 56% మాత్రమే బీహార్లో ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు పనికిరాదంటావు, పాన్ కార్డు కావాలంటావు. బీహార్లో ఉండే పాపులేషన్లో పాన్ కార్డు ఎంతమందికి ఉంటుంది? 20% కూడా లేదు. పాస్పోర్ట్ ఎంతమందికి ఉంది? 38% కూడా పాస్పోర్ట్ లేదు. ఆధార్ కార్డు అయితే 95% ఉంటుందిగా. ఆధార్ కార్డు అంటే ఏదైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉందో దాన్ని తీసి పక్కన పెట్టి మిగిలిన అడుగుతున్నారు. ఇది న్యాయమా, ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేదు. అదే ఇప్పుడు గొడవ. 22 లక్షల మంది చచ్చిపోయారండి అని చెప్పారు. ఆ చచ్చిపోయిన వాళ్ళలో 3-4 యోగేందర్ యాదవ్ అనే ఆయన సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టి ఇదండి సంగతి సమాచారం, వీడు బతికే ఉన్నారు చూడండి, చచ్చిపోయారని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి తీసేశారండి అన్నారు. ఇంచుమించుగా 30 లక్షల మంది అసలు కనపడలేదండి అన్నారు. 7 కోట్ల మంది చిల్లర నాన్ ట్రేసబుల్ అంట. ఇది ఎట్ట కుదురుతుంది? ఇవన్నీ కలిపితే 65 లక్షలు వస్తున్నాయి. పచ్చి బోగస్ అనమాట. జనవరి 2025లో రివిజన్ చేశారు. రేపు అక్టోబర్లోనో నవంబర్లోనో బీహార్లో ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఎందుకు? అంటే నువ్వు అంతకుముందు చేసినది తప్పు అని చెప్పి నువ్వు భావిస్తున్నావా? అదేనా చెప్పాలిగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, అది కూడా చెప్పాలా. అప్పుడు నీకు 65 లక్షల ఓట్లు తొలగించాలి అంటే ఇప్పుడు తొలగిస్తున్నామనేసి అంటే అప్పుడు కనీసం చచ్చిపోయిన వాళ్ళని తీసేసి కొత్తగా ఉన్నటువంటి వాళ్ళని యాడ్ చేసుకుంటే ఇంచుమించుగా 65 లక్షలు అనేటువంటిది బోగస్ కింద లెక్కగా. అంత ఉంటుందా? ఉండదుగా. మహా అయితే ఓటర్ లిస్టులో కొత్తగా వచ్చేవాళ్ళు 1 లక్ష మంది ఉంటారేమో, అంతేనా? ఒక 5,000 మంది 6,000 మంది చనిపోయి ఉంటారు. ఒక 10,000 మంది ఇంకెక్కడికో పోయి ఉండొచ్చు. ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూనా లాంటి, ఢిల్లీ లాంటి ప్లేసులకి వెళ్ళి రియల్ ఎస్టేట్లో పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. వీడేమో ఇక్కడ ఉంటాడు. ఇంటికి వెళ్ళి అడిగారు, మా ఆయన హైదరాబాద్లో ఉన్నాడండి, కూలి పని చేసుకుంటుంటాడు, 3 నెలలకు ఒకసారి వస్తాడండి అన్నారు. వీడేం చేశాడంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా అని అడిగారు. మా ఇంట్లో నేను ప్లస్ మా ఆయనను ఇంకొక 2 పిల్లలండి, కాలేజీలో చదువుకునే పిల్లలు ఉన్నారు, మొత్తం 4 అండి అన్నాడు. వీడు వాటర్ లిస్ట్లో ఏం చేశాడంటే ఈ 4 కూడా ఇక్కడ లేరని చెప్పి రాసుకుపోయాడు. అట్టా 65 లక్షలు వచ్చింది. వీడు లేకపోతే లేకపోయాడు, వాళ్ళ 3 ఉన్నారుగా. వీడు లేడు అన్న కారణాన్ని పెట్టి మిగిలిన 3 కూడా తీసేస్తే న్యాయమా, ధర్మమా?
ఇది అడగాలి. జగన్మోహన్ రెడ్డి అడగాల్సిందే, రాహుల్ గాంధీ అడగడంలో తప్పలేదు, మమతా బెనర్జీ అడగాలి, స్టాలిన్ అడగాలి, అందరూ అడిగి తీరాల్సిందే. ఇది మటుకు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం దాకా రావాలి. పల్లెటూళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక ఉద్యమం దాకా వస్తే కానీ దీనికి ఎండ అనేటువంటిది ఉండదు. ఓకే, ఇది జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ పని చేయవలసిన విధంగా రాజ్యాంగబద్ధంగా పని చేయట్లేదు. ప్రోగ్రామ్స్ ఎవరైతే గెలవాలనుకుంటున్నారో వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారో దాని మీద చెకింగ్ లేదు, ప్రోగ్రామ్స్ మీద చెకింగ్ లేదు. మనకు అమీర్పేటలో కనుక వెళ్తే కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ అంటారు. సో అలాంటి టెస్టింగ్ టూల్స్ వచ్చిన ఉన్నాయి. అసలు ప్రోగ్రామ్ రాయడం అనేది నీకు 1 అవర్ కంటే ఎక్కువ పట్టదు స్వామి. చాలా సింపుల్ ప్రోగ్రామ్ అది. అదేం పెద్ద కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్ కాదు, అదేమి ఎస్ఐపి లాంటి ప్రోగ్రామ్ కాదు. ఇప్పుడు ఎస్ఐపి లాంటి సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేయాలంటే ఇంచుమించుగా 6,000 మంది 6 సంవత్సరాలు కష్టపడితే కానీ నీకు ఎస్ఐపి సాఫ్ట్వేర్ రాలా మార్కెట్లోకి. నేను ఎస్ఐపి కన్సల్టెంట్ కాబట్టి తెలుసు నాకు. ఈ ప్రోగ్రామ్ రాయడం ఏముంది, సింపుల్గా రాయొచ్చు. దానికి ఏం పెద్ద హార్వర్డ్ నుంచి స్టాన్ఫోర్డ్ నుంచి పిలిపించి రాయించాల్సిన పని లేదు. వీళ్ళు ప్రోగ్రామ్స్ ఎవరి చేత రాయించారంటే క్రిమినల్ హ్యాకర్స్ చేత రాయించారు ప్రోగ్రామ్స్. వాడికి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇస్తారు, రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తామని చెప్పి ప్రామిసులు చేస్తారు, బిహెచ్ఎల్ లాంటి కంపెనీలు నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తామని చెప్తారు. అయినా కానీ వాడికి భయమే. ఒకవేళ నన్ను చంపేస్తే ఏంటండి నా పరిస్థితి అనేసి అంటే ఏం పర్లేదయా 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తామని అంటారు. ఆ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్స్ రాసిన వాళ్ళు అందరూ బతికే ఉంటారు, కానీ ఇండియాలో ఎవడో ఉండడు. వాళ్ళ పేర్లు కూడా బయటికి చెప్పరు. ప్రోగ్రామ్ ఎవడు రాశాడు పేరు చెప్పడానికి ఏమైంది? ఇప్పుడు నేనే ఉన్నాను, ఎస్ఐపి కన్సల్టెంట్ తరఫున వెళ్తాను, ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తాను, టీంలో మెంబర్ కింద కూడా ఉంటాను. నా పేరు ఉంటుందా లేదా? ఉంటుందిగా. మన అట్లనే వీళ్ళు కూడా పేరు చెప్పాలిగా. పేరు చెప్పవు, చిప్పు టైప్ ఏంటో చెప్పవు, ఎవరి చేత రాయించావో చెప్పవు, ఎప్పుడు రాయించావో చెప్పవు, వివిప్యాడ్లు లెక్క పెట్టవు, సోర్స్ కోడ్ ఇవ్వవు, మిషన్ నెంబర్లు సరిగా చెప్పవు, ఫ్లో చార్ట్ ఏంటో ఇవ్వవు, ట్రూత్ టేబుల్ ఏంటో ఇవ్వవు. ఏంది నీ ఉద్దేశం? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని అది కాదు. శేషన్ లాంటి వ్యక్తి కనుక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ కనుక అయితే వ్యవహారాలు పర్ఫెక్ట్గా దొరుకుతాయి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన జి విజయ్ కుమార్ అని, అనంతపూర్కి కలెక్టర్గా చేసినప్పుడు ఈ పరటాల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసినటువంటి పనులకి ధీటుగా నిలబడ్డాడు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆయనకి మంచి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లాంటి వ్యక్తి కనుక చీఫ్ ఎలక్షన్ కమిషన్ కనుక అయితే సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు పెట్టారనుకోండి, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారిని పెట్టినా కానీ ఇట్లాంటి అన్యాయాలకు అక్రమాలకు ఆయన ఒప్పుకోడు. అట్లా చేసే ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు బా. ఎందుకు ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు గోపాల్ రెడ్డి అని, చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో. ఆయన పెట్టండి. ఎలక్షన్ కమిషన్కి నువ్వు గవర్నమెంట్లో ఉండాలని ఏమి లేదు, బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళైనా పెట్టచ్చు. నీతి ఆయోగ్లో వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయింది కాదు కదా, మరి పెట్టండి. ఇంతకుముందు మనకు ఐపీఎస్ ఉండేవాడు కదా అరవింద్ కుమార్ అని, ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్, ఆయన పెట్టండి. అలాంటి వాళ్ళని పెట్టండి. ఓకే, అప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, అసలు చట్టాన్ని మార్చుకున్నారైతే వాళ్ళు. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ కనుక సెలెక్ట్ కనుక చేయాలి అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఉండాలి, అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ ఉండాలి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక జడ్జి ఉండాలి. వీళ్ళు చట్టాన్ని మార్చి సుప్రీంకోర్టుకి ఏ సంబంధం లేదని తీసేశారు. అది ఇండిపెండెంట్ సంస్థ. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలిగా. రాజ్యాంగంలో ఎందుకు రాశారు? అది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం రాశారు. ఇది చేశారు. నాకు తెలిసినంత వరకు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక్కళ్ళే ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఒత్తిళ్ళకి లొంగకుండా రిపోర్ట్స్ ఇస్తున్నారు. సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ వీళ్ళెవ్వరూ కూడాను పేరుకు మాత్రమే ఇండిపెండెంట్ బాడీస్, కానీ వాళ్ళందరూ కూడాను మోడీ గారు అమిత్ షా గారు ఏది చెప్తే అదే అంటారు. దయచేసి భారత రాష్ట్రపతిని అనమాకండి. భారత రాష్ట్రపతి అంటే పెద్ద మనిషి ఏం లెక్క, అంతే. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా భారత రాష్ట్రపతికే రిపోర్ట్ చేస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రైమ్ మినిస్టర్ కన్నా అమిత్ షాకి వాళ్ళకి రిపోర్ట్ చేస్తారనుకుంటారు. కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, ఎలక్షన్ కమిషన్కి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. వాళ్ళు ఏవైనా చేయొచ్చు. ఆఫీసర్స్ని కూడా మార్చేయచ్చు, మళ్ళీ రీపోలింగ్ ఆర్డర్ చేయొచ్చు, సోన్స్ ఆర్డర్ చేయొచ్చు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టాలి అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ మోడీ గారు అమిత్ షా గారు కాదు. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే.